అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్. ఇక పవన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. తన రాజకీయాలు ఏపీలో చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణపై గతంలో పవన్ నెగిటివ్ కామెంట్స్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. బీజేపీ తరపున ప్రచారానికి జనసేన కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ని అడగటం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రచారానికి వస్తారంటూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీ తరపున ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ప్రచారం చేయబోతున్నారంటూ కూడా మనకి తెలిసింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాని మీద మొత్తం కూడా పవన్ కళ్యాణ్ యొక్క తెలంగాణకు సంబంధించిన నాయకుడు కాదు, ఏపీకి సంబంధించిన నాయకుడు, తన రాజకీయాలు అక్కడే చేసుకోవాలి, గతంలో తెలంగాణ గురించి నెగిటివ్గా మాట్లాడారంటూ కూడా ఈ రకమైన ప్రచారం సాగింది. బీజేపీ మాటలు ఎవరు వినరు కాబట్టి పవన్ కళ్యాణ్ని పిలుస్తున్నారు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటి తర్వాత కూడా పవన్ పర్యటన రద్దు అవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, తాజా సమాచారం ప్రకారం పవన్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల టైంలో ప్రచారం అనేది బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది బ్రేకా లేకపోతే అసలు పూర్తిగా ఆయన రానట్లా ఏంటి? ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీ తరఫున అటు జనసేన తరఫున ప్రచారానికి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఇప్పటికే కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. సో తెలంగాణలో మా పార్టీకి అంటే బీజేపీ పార్టీకి ఏదైతే ప్రచారం చేయాలి పెద్ద ఎత్తున ఇటు బీజేపీని అంటే ముందు భారతదేశంలో ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది, దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు పెద్ద ఎత్తున రావాలి, సో మీరు వచ్చి కొంచెం ప్రచారం చేయండి అంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో దీనికి ఆయన సానుకూలంగా స్పందించి వస్తాను, నేను ప్రచారం చేస్తాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ను పెద్ద ఎత్తున దూషించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. టీపీసీసీ కాంగ్రెస్ సంబంధించినటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ముఖ్యంగా నీ పాలిటిక్స్ అంటే నీ రాజకీయం ఏదైనా ఉంటే ఆంధ్రాలో చేసుకో, ఎందుకంటే నువ్వు ఇప్పుడు కాదు గతంలో కూడా తెలంగాణ పైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసావు, తెలంగాణ అంటే నీకు తెలంగాణ ద్రోహివి, నువ్వు తెలంగాణ అంటే నీకు పడదు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడారు, విమర్శ చేశారు. దానికి సంబంధించి దాంతో పాటు పొన్నం ప్రభాకర్ ఇట్లా మంత్రులందరూ కూడా ఈయన అంటే తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడాన్ని వాళ్ళు విమర్శించారు పెద్ద ఎత్తున. మరి అటు బీజేపీని కూడా ఒకవైపు విమర్శ చేశారు, ఎందుకంటే తెలంగాణలో మీకు అంత స్ట్రాటజీ లేదు, తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, మీరు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది వీళ్ళ సరిపోవట్లేరా, ఎందుకు మరి పక్క రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటున్నారంటూ కూడా విమర్శ చేసిన తరుణంలో మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, ఒకసారి ఏమన్నారనేది మనం విందాము. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మాకసి ఓట్లు అడిగిపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ ఓట్లు అడిగితే తప్ప వాళ్ళకి ఓట్లు కూడా రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ టీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట, మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ చూస్తా ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరిత్రని బీజేపీ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు కూడా తెలంగాణలో వినరు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ పవన్ కళ్యాణ్ దా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలదా? ముఖ్యంగా అంటే పలు విమర్శల తర్వాత అటు ఏదైతే
బీఆర్ఎస్ కావచ్చు, అలాగే ముఖ్యంగా కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విమర్శలు చేసిందో దాంతో పాటు కొంత బీజేపీ తరపు నుంచి కూడా కొంతమంది నాయకులు అంటే మనం బాగానే చేసుకుంటున్నాం కదా, నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఆయన చేసినటువంటి తెలంగాణ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే కోస్తా ఆంధ్ర గురించి తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి కాబట్టి ఇలా అయ్యింది అనేది ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను తీసుకుంటూ కూడా ఇక్కడ మళ్ళీ నెగిటివ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి, సో ఇప్పుడు దాంతో పాటుగా ఏదైతే జనసేన ప్రస్తుతం ఇక్కడ పోటీ చేస్తుంది మున్సిపల్లో మొత్తం కూడా అందరికీ బీ ఫామ్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మరి జనసేనలో ఉన్నటువంటి కీలక నేతలు, ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు, కార్యదర్శులు, జనసేన కార్యదర్శులు, మహిళలు అందరూ కూడా సో అంటే మీరు ఒకవేళ ప్రచారానికి వస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, మీరు బీజేపీ తరఫున ప్రచారం చేస్తే మేము ఓడిపోతాం కదా అంటూ కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ జనసేనకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అక్కడ వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని తెలంగాణ నుంచి ఒక నిర్ణయాన్ని అటు పవన్ కళ్యాణ్ కు అందించినట్టు తెలుస్తా ఉంది. సో ఇవన్నీ సమీకరణల మేర సో ఇప్పుడు ఈయన రద్దు అంటే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఏదేమైనప్పటికీ ఇటు జనసేనకు సంబంధించి కొంత ఆశ ఉండేది, అంటే తెలంగాణకు వచ్చి మా కోసం ప్రచారం చేస్తారు అనే ఆశ ఉండేది. కానీ ఇటు బీజేపీ ఫస్ట్ ఆహ్వానించడం, దాని తర్వాత ఇవన్నీ పరిణామాలు జరగడం, ఇప్పుడు ఈ పర్యటన రద్దు అవ్వడం కూడా ఇటు జనసేన వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన అయితే కలగజేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సతీష్, తెలంగాణకి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారన్న నేపథ్యంలో జనసేన నుంచి ఏమైనా వ్యతిరేకత వ్యక్తమైందా ఆ సమయంలో? అంటే వాళ్ళు స్పందించలేరు. అదే ఇంటర్నల్ గా మనం మాట్లాడిన దాన్ని బట్టి కొంతమంది జనసేన ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడితే అంటే ఉమ్మడిగా పోటీ చేస్తే మేము ఒప్పుకుంటాం, అంతేగాని ఇట్లా అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేస్తే మా కార్యకర్తలకు మాకు ఇబ్బంది అవుతుంది కదా అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మేము ఈ నిర్ణయాన్ని మేము అందరం కలిసికట్టుగా ఒక లేఖను రాస్తాము, ఆ లేఖను పవన్ కళ్యాణ్ కు రాస్తాము, ఎందుకంటే మాకు ఇబ్బంది కలుగుతుంది, అలాగే జనసేన పార్టీకి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇన్ ఫ్యూచర్ లో మనం 2029 లో పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. దాంతో పాటుగా బీజేపీ కూడా ప్రచారం చేయొద్దు అంటూ కూడా వాళ్ళు ఆ పత్రికలో ఆ లేఖలో రాసినట్టు తెలుస్తా ఉంది. ఈ నిర్ణయం మీరుకే వాళ్ళ సైనికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ విమర్శలు ఈ పరిణామాలు అన్ని చూసిన తర్వాత ఈ డిసిషన్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది, కానీ పవన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక ఆ తర్వాత కొంత ఇంటర్నల్గా చూసుకుంటే జనసేన నుంచి కూడా కలిసి ఇక్కడ పోటీ చేయటం లేదు. అలాంటప్పుడు బీజేపీ తరపున ప్రచారానికి రావటం జనసేనలో కూడా ఒకంత అయితే వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. ఇక పవన్ తన రాజకీయాలు ఏపీలో చేసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ నుంచి కూడా కామెంట్స్ వినిపించాయి. ఇక ఎన్ని పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడికి రద్దయినట్లుగా తెలుస్తోంది.